గర్వమెక్కిన ఘడికి గుండైనాడే దండైనాడే గర్వపడేలా గడ్డ పాలిస్తూ ఉండే రేవంతన్న చూడే సౌండ్ సౌండ్ తన మాట ఒక గర్జన వెయ్యలేడెవడు రాంచనా లొంగలేదెప్పుడు ఏ మార్చినా పేద బతుకులనే ఓదార్చెనా ఎలిగేటి తెలంగాణకే అదిగో మొలిసిండురా తూర్పునా ఈ సీకటైన బతుకులో వెలుగు తెచ్చిండురా మార్పునా అరే కోపాన రుద్రుడు సహనాన రాముడు పాలిస్తూ ఉన్నాడు అదిగో రేవంతుడు రంగు రంగులు అద్దిన చేతితోనే ఆ చేతితోనే మూడు రంగుల జెండా ఎగరేసినాడే రేవంతన్న చూడే గర్వమెక్కిన ఘడికి గుండైనాడే దండైనాడే గర్వపడేలా గడ్డ పాలిస్తూ ఉండే రేవంతన్న చూడే మాట ఇచ్చిండు ఈ నేలకు నడుచుకుంటుండు మన మేలుకు మరిసిపోయిండు కంటి కొనుకు మారాలంటూ పేద బతుకు ఈ నేల కలవాలని తన వంతుగా చేసినావు మంచిని తన గురుతు నిలవాలని నిరుపేద బతుకుల్లో వెలగాలని అరే భవిష్యత్తు నగరాన్ని నిర్మించే మహారాజు మన కలల తీరాన్ని చేర్చునే ఒక రోజు రంగు రంగులు అద్దిన చేతితోనే ఆ చేతితోనే మూడు రంగుల జెండా ఎగరేసినాడే రేవంతన్న చూడే గర్వమెక్కిన ఘడికి గుండైనాడే దండైనాడే గర్వపడేలా గడ్డ పాలిస్తూ ఉండే రేవంతన్న చూడే హలో ప్రతిధ్వనించిన పాటకు ధన్యవాదాలు చెబుతూ చాలామంది పెద్దలు నిలబడి ఉన్నారు. ఇక్కడ కూర్చునే అవకాశం ఉన్నంత వరకు కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు కూడా హెల్ప్ చేయండి. మన పక్క వాళ్ళు ఏమన్నా కూర్చునే అవకాశం ఉన్నంత వరకు కూర్చోండి. తర్వాత కార్యక్రమం పట్ల ఎంత ప్రేమ ఉంది, ఎంత పట్టింపు ఉంది, ఇది మన ప్రోగ్రాము అనే ప్రేమతో వచ్చిన అందరూ హృదయపూర్వక స్వాగతం అందుకుంటున్న వేదిక ఇది. ఒక మహనీయుని విగ్రహాన్ని ఆవిష్కరించుకుంటున్న వేళ విగ్రహం కళ్ళ ముందు మెరుస్తూ కనిపిస్తుంది. వారి స్ఫూర్తి, వారి కీర్తి, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చూపిన మార్గం మన హృదయాల్లో ప్రతిష్ఠితమవుతుంది. విగ్రహం మనిషి రూపం, ఆశయం